Now, this evening, let us turn to the words of Jesus in John 12th chapter 32 and 33. యోహాను సువార్త 12వ అధ్యాయము 32 మరియు 33 వచనాల్లో యేసు ప్రభు పలికిన మాటలను ఈ సాయంకాలం మనం ధ్యానించుకుందాం. 31 says, "Now is the judgment of this world. Now shall the prince of this world be cast out. And I, if I be lifted up from the earth, will draw all men unto me." 31వ వచనం నుండి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడ్ల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. This is said, signifying what death he should die. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. Now, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, when the Lord Jesus Christ became the prayashchit bali for our sins, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా మారినప్పుడు he not only provided for the cleansing of your sin and my sin, but that deep cancer in the soul. యేసు ప్రభు యొక్క రక్తము నీ యొక్క మరియు నా యొక్క పాపములను కడిగి శుద్ధీకరించడం మాత్రమే కాదు, పాపముల వేళ్లతో పెళ్లిగించగలిగినటువంటి శక్తి కలిగినది. Now we are talking of a big economic boom. ఎంతో గొప్ప ఆర్థిక సంబంధమైన వికాసం గురించి మాట్లాడుతున్నాం. And great increments in salary. జీతముల అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం. Why don't you ask someone just 30 miles or 30 kilometers out of Bombay how they are doing? The ordinary man. ముంబై మహానగరం నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలను మీరు ఎలా ఉన్నారండి అని ఎందుకు మీరు అడగకూడదు? As I went through Punjab some time ago, కొంతకాలం క్రితం నేను పంజాబ్ రాష్ట్రంలో ప్రయాణం చేసినప్పుడు the trucks loaded with grain were lining up, and I said, how prosperous, how prosperous. ధాన్యపు మూటలు కలిగినటువంటి లారీలు మరియు ట్రాక్టర్లు వరుసగా నిలబడినప్పుడు వీరెంత అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పి నేను అనుకున్నాను. And when a professor in Ludhiana heard me say that, he put me right. He told me the actual situation. లూధియానాలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ గారు నేను ఈ రీతిగా చెప్పడం విని, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి అని నాతో చెప్పాడు. He said 13,000 farmers have committed suicide here in the Punjab. పంజాబ్ రాష్ట్రంలో 13,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి అని చెప్పాడు. Can you imagine 13,000 men leaving widows, orphans, just dying because there was no way by which they would clear their debts? 13,000 మంది రైతులు వారికి అప్పులు తీర్చడం తెలియక తమ భార్యలను మరి పిల్లలను అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళడం మీరు ఊహించగలరా? So we see on the one hand a group of people who can exalt themselves, exploit others, make immense gains, and then others struggling under the burden of debt. ఒకవైపు కొంతమంది తమను తాము హెచ్చించుకోవడం, ఇతరులను ఎంతగానో దోచుకోవడం, తమ యొక్క జేబులు నింపుకోవడం చూస్తున్నాం. ఇంకొక వైపు సాధారణమైన ప్రజలు అప్పుల బాధతో కూరుకుపోవడం చూస్తున్నాం. But that is human nature. ఇది మానవ స్వభావమే. Lifting up yourself. మనల్ని మనం పైకి లేవనెత్తుకోవడం.
I am the greatest, I am the best, I am the most talented. నేనే ఎంతో గొప్ప వ్యక్తిని, నేనే శ్రేష్టమైన వ్యక్తిని, నేనే అత్యంత తలాంతు కలిగిన వ్యక్తిని, I am the big bluffer. నేనే పెద్ద హాస్యగాడిని. Now, of course, you don't say that. మీరు ఆ మాట పలకరు అనుకోండి, But that is how it goes. ఆ రీతిగానే ప్రజలు జీవిస్తున్నారు. And all the time we are notching our success higher. We do it at the expense of somebody else. ఎల్లప్పుడూ కూడా ఇతరుల కంటే ఎక్కువగా విజయం సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం, ఇతరుల మీద దాడి చేసి ఆ రీతిగా What చేస్తున్నాం. is that? ఏ రీతిగా చేయగలుగుతున్నాం? You mean to say I have to climb over your body? నీ శరీరం మీదకి ఎక్కి నేను పైకి రావాలా? There is no other way for me to climb? పైకి రావడానికి నాకు వేరే మార్గమే లేదా? But of course, all those who know Indian history, know that this has been the history and the tragedy of this country. భారతదేశ చరిత్ర తెలిసిన మీ అందరూ కూడా ఇతరులను ఉపయోగించుకొని పైకి రావడమే మన చరిత్ర అని చెప్పి మీకు తెలుస్తుంది. Many years ago, అనేక సంవత్సరాల క్రితము as a young man, I was speaking in Ireland. యవనస్తుడిగా నేను ఐర్లాండ్ దేశంలో బోధిస్తూ ఉంటిని. And there was a very poor gardener. ఒక పేద తోటమాలిని నేను చూశాను. He was working in the garden of that big house. ఒక పెద్ద ఇంటి యొక్క తోటలో ఆయన పనిచేస్తూ ఉండినాడు. And he was not one of those educated persons either. ఆయన ఎక్కువ చదువుకున్న వ్యక్తి కూడా కాదు. But when lunch time came, మధ్యాహ్న భోజన సమయం వచ్చినప్పుడు I found that he was seated next to me at the table. I was the special guest. అక్కడ నేనే ప్రత్యేకమైన అతిథిని, కానీ భోజన సమయంలో ఆయన నా పక్కనే కూర్చుని భోజనం చేస్తూ ఉండినాడు. And I was the speaker at those special meetings. అక్కడ ప్రత్యేక కూటముల్లో నేనే ప్రత్యేకమైన బోధకుణ్ణి. Now, of course, for a young man who went out of India, that came as a surprise. భారతదేశం నుండి వెళ్ళినటువంటి ఒక యవనస్తుడికి అది ఎంతో ఆశ్చర్యంగా కనిపించింది. It took me, I got used to it. నేనైతే వీటికి అలవాటు పడిపోయాను. Because in my house there were always servants, the cooks and maids, and they would serve us. మా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా కూలి పని చేసేవారు, ఇంటి పని చేసేటువంటి వారు అనేక మంది ఉండేవారు, మాకు సేవ చేస్తూ ఉండేవారు. But my father always saw that the cook was well rewarded. He would help him buy some land and all that. మా ఇంట్లో వంట పని చేసే వ్యక్తిని మా నాన్నగారు చాలా చక్కగా గమనించుకునేవారు, తన కొరకు కొన్ని భూములు కూడా కొనేవారు. కాబట్టి So I see two kinds of being lifted up. జీవితంలో పైకి రావడానికి రెండు రకాలైన పద్ధతులు ఉన్నాయని చెప్పి నేను గమనించాను. The Bible says, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, in the book of Ezekiel 28th chapter, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము and the second verse, 2వ వచనం, Son of man, say unto the prince of Tyrus, thus saith the Lord God, because your heart is lifted up, and you have said, I am a God, I sit in the seat of God, in the midst of the seas, yet thou art a man, and not God, though thou hast set thine heart as the heart of God. నరపుత్రుడా, తూరు అధిపతితో ఏలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడువై నేనొక దేవతనైనున్నట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడువై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. Let me tell you honestly, I am a sinner. యథార్థంగా నేను ఒక మాట చెప్తాను వినండి, నేను ఒక పాపిని. I cheated my parents. నేను మా తల్లిదండ్రులనే మోసం చేశాను. Even my friends, my cricket mates, my teammates,
did not know the truth about me. నా స్నేహితులకు నాతో పాటు క్రికెట్ ఆట ఆడేవారికి నా సహ విద్యార్థులకు నా గురించి సత్యం తెలియదు. I was such a hypocrite. నేను అంత వేషధారణగా జీవించాను. So if you call me God, కాబట్టి మీరు నన్ను దేవుడని పిలిస్తే you must be completely insane. మీకెంత పిచ్చి పట్టిందని నేను చెప్పవచ్చు. Today, నేడు there are people in this country who will say, I am God. ఈ దేశంలో అనేక మంది మేము దేవుళ్ళు అని పిలుచుకుంటున్నారు. Now if you are God, నీవు దేవుడు అయితే have you cleansed at least your office of all bribery, of all cooking of books, and all tax evasion? మీరు పనిచేసేటువంటి ఆఫీసులో లంచం తీసుకోకుండా, తప్పుడు లెక్కలు రాయకుండా, తప్పైనటువంటి పన్నులు చూపించకుండా మీ ఆఫీసును శుద్ధీకరించగలిగారా? Let me tell you, friends, ఈ విషయాన్ని చెప్తాను వినండి స్నేహితులారా. I am deeply grieved at this kind of religious hypocrisy. ఇటువంటి మత సంబంధమైన, భక్తి సంబంధమైన వేషధారణ చూసి నేను ఎంతగానో బాధపడుతున్నాను. You know, years ago, అనేక సంవత్సరాల క్రితము my father said to me, మా నాన్నగారు నాతో ఏం చెప్పారంటే, son, కుమారుడా, I have never been a hypocrite. నేను ఎన్నడూ వేషధారునిగా ఉండలేదు. When my own son is not converted, how can I go and preach to others? నా సొంత కుమారుడే మారుమనసు పొందకపోతే ఇతరులకు ఏ రీతిగా వెళ్ళి బోధించగలను? My dad was a sportsman and a very upright person. మా నాన్నగారు క్రీడాకారుడు, ఎంతో యథార్థపరుడు. And I knew that my father would even give up the work of God and go back to his teaching. మా నాన్నగారు తను చెప్పినట్టుగానే దేవుని సేవను విడిచిపెట్టి తన ఉపాధ్యాయ వృత్తికి వెళ్తాడని చెప్పి నాకు తెలుసు. Oh, we are filling the land with gods and religious talk and all kinds of religious shows and festivals. మనం దేశాన్ని అనేక దేవతల పేరుతో నింపివేస్తున్నాం, పండుగలతోనూ మత సంబంధమైన మాటలతో నింపివేస్తున్నాం. But I see no righteousness. కానీ నీతి మాత్రం నాకు కనబడడం లేదు. All right, this outsourcing of jobs. వేరే దేశం నుంచి మన దేశానికి అనేకమైన ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. You know, in Michigan, which is the home of the automobile, Detroit, కార్లు ఉత్పత్తికి కేంద్ర స్థానముగా ఉన్నటువంటి మిచిగన్ రాష్ట్రంలో డెట్రాయిట్ అనేది, big companies are rusting. డెట్రాయిట్ నగరంలో పెద్ద పెద్ద కంపెనీలకి తుప్పిపట్టిపోతుంది. Joblessness, ఉద్యోగాలు అనేక మంది కోల్పోతున్నారు. bank repossessions, బ్యాంకులు అనేకమైన కర్మాగారాలను, అనేకమైన గృహాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయి. people losing their houses. ప్రజలు తమ సొంత ఇళ్లను సైతం కోల్పోతున్నారు. And you know, when there is such an economic downturn, అటువంటి ఆర్థిక సంబంధమైన తిరోగమనాన్ని చూసినప్పుడు there are always women who say, you can't support my lifestyle, I don't want you anymore as my husband. మా జీవన శైలికి తగినట్టుగా మీకు ఆదాయం లేదు కాబట్టి మీతో కలిసి జీవించడానికి మాకు ఇష్టం లేదు అని విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేటువంటి అనేక మంది స్త్రీలు కనబడుతున్నారు. All right, all those jobs are coming to India or some other country. కాబట్టి అక్కడ ఉద్యోగాలు, అనేకమైన ఉద్యోగాలు భారతదేశానికి, వేరే దేశానికి వెళ్ళిపోతున్నాయి. And what do we see as a consequence? దాని ఫలితంగా మనం ఏం చూస్తున్నాం? Drunkenness, త్రాగుబోతనం పెరిగిపోతుంది. partying leading to fornication. ఎంతో విందులు కనబడుతున్నాయి, అది జారత్వానికి నడిపిస్తుంది. And I don't know how many young people are going to be destroyed in this process. ఈ రీతిగా ఎంతమంది యవ్వనస్తులు తమ జీవితాలను నాశనం చేసుకుంటారో నాకు తెలియదు. All right, always we were a nation full of Nawab Darbar. మన దేశము నవాబులు, దర్బార్లు పరిపాలించిన దేశం అనుకోండి. We like to show our greatness. మన గొప్పతనాన్ని మనం చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. Here God is speaking of Satan actually. ఇక్కడ దేవుడు సాతాను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. In the 14th verse, 14వ వచనంలో, Ezekiel 28:14, యెహెజ్కేలు 28:14, you are the anointed cherub with that covereth, and I have
set thee so, thou wast upon the holy mountain of God. Thou hast walked up and down in the midst of the stones of fire. Thou wast perfect in your ways from the day that thou wast created till iniquity was found in you. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అయితే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. 17th verse. 17వ వచనం. Thy heart was lifted up because of your beauty. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవైతివి. See, friends, we are trying to export a lot of things today, including the products of Bollywood. నేడు మన దేశంలోని అనేక సరుకులను విదేశాలకు ఎగుమతి చేయాలని చూస్తూ ఉన్నాం. బాలీవుడ్ సినిమాలను సైతము విదేశాలకు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. Do you think we are contributing to the moral uplift of anybody in the world? వీటి ద్వారా ప్రపంచంలో ఎవరినైనా నైతికంగా పైకి లేవనెత్తగలమా? All you see in the newspapers today of these supposed newsmakers is how they can be very happy with nudity. నేడు వార్తాపత్రికల్లో మనకేం కనబడుతుందంటే అశ్లీల చిత్రాలను చూసి అనేక మంది సంతోషంగా ఉన్నారు అని వార్తలో వారు రాస్తున్నారు. And how long are they going to display their physical features? వారి శరీర అవయవములను ఎంతకాలం వారు కనబరచగలరు? See, beauty makes you lift up yourself. అందము లేక సౌందర్యం అనేది మిమ్మల్ని మీరు హెచ్చించుకునేటట్లుగా చేస్తుంది. And in the 5th verse you see, thy heart is lifted up because of your riches. 5వ వచనములో నీకు కలిగిన ఐశ్వర్యమును చేత నీవు గర్వించిన వాడవైతివి. You know, friends, as some of our folks, businessmen, are beginning to buy big companies in other parts of the world, మన వ్యాపారవేత్తల్లో కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలను సైతం కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. they are full of the display of their wealth. వారి యొక్క సంపదన ఐశ్వర్యాన్ని ఇతరులకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. They say, we want our influence to be felt in the White House. మా పేరు శ్వేత సౌధులో సైతం వినబడాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. And if possible, we will get our philosophy, export our philosophy too. సాధ్యమైతే మా యొక్క తత్వాన్ని సైతం ఇతరులకు మేము పంపిస్తామని చెబుతున్నారు. What is our philosophy? మన తత్వం ఏమిటి? You are told that when you're in danger of death, or when it comes to marriage, you can speak lies. పెళ్లి చేసుకునేటప్పుడు కానీ లేక చనిపోయే సందర్భంలో ఎన్ని అబద్ధములైనా చెప్పవచ్చు అనేదే మన యొక్క తత్వం. Ask anybody if they can do business without speaking lies. అబద్ధములు మాట్లాడకుండా వారు వ్యాపారం చేయగలరో లేదో ఎవరైనా అడిగి చూడండి. They will say, oh no, that's not possible. అది సాధ్యమే కాదండి అని వారు చెప్తారు. I was speaking to the manager of a big car plant or company. ఒక పెద్ద కార్ల కంపెనీ యొక్క మేనేజర్తో నేను ఒకరోజు మాట్లాడుతూ ఉంటిని. And I told him నేను తనతో ఏం చెప్పానంటే, how one of my sons is a marketing director. నా ఒక కుమారుడు మార్కెటింగ్ డైరెక్టర్ అని చెప్పాను. And in intense international competition, ఎంతో తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడిలో కూడా he tells his salesmen, never speak a lie. తన కింద పనిచేసేటువంటి అమ్మకపు దారులతో ఏం చెప్తారంటే ఎన్నడూ అబద్ధాలు మాట్లాడవద్దని చెప్తాడు. And while all other companies were going down, his company was going up. మిగతా కంపెనీలన్నీ అనేక నష్టాలు చూసినా సరే తను చేసే కంపెనీ మాత్రం లాభాలను చూసింది. So, కాబట్టి we do not even believe that righteousness exalts us. నీతి మనల్ని పైకెత్తుతుంది అనే విషయాన్ని మనం నమ్మడం లేదు. Then why do we talk about God?
అప్పుడు దేవుని గురించి ఎందుకు మాట్లాడాలి? All right, we want to speak our lies. We want our false balance. We want our tax evasion. We want our adultery. Why do we talk about God? మనం మన అబద్ధాలను ప్రేమిస్తున్నాం, తప్పుడు త్రాసులను ప్రేమిస్తున్నాం, పన్నులు ఎగవేత్తనే ప్రేమిస్తున్నాం, వ్యభిచారాలను ప్రేమిస్తున్నావు. దేవుని గురించి ఎందుకు మాట్లాడాలి? Is this some kind of sentimental feeling? దేవుడు అంటే ఏదో మన మనోభావాలను తృప్తిపరిచేటువంటి వ్యక్తి అనుకుంటున్నారా? Oh, God must bless me. దేవుడు నన్ను ఆశీర్వదించాలి. You mean to say God must bless your lies? మీ అబద్ధాలను సైతం దేవుడు ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నారా? God must bless your false balance? మీ తప్పుడు త్రాసును సైతం దేవుడు ఆశీర్వదించాలా? God must bless you as you change marriage partners? నీవు నీ భార్యలను మారుస్తున్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? God must bless you while you violate the virginity of several girls? అనేక మంది స్త్రీల యొక్క కన్యత్వాలను సైతం నువ్వు పాడు చేస్తుంటే దేవుడు ఆశీర్వదించాలా? Why should God bless you? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి? And why do you talk about God? దేవుడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? My dear friend, ప్రియ స్నేహితులారా, I find that people don't want a savior. ప్రజలు రక్షకుణ్ణి ఎంత మాత్రం కోరుకోవడం లేదు. They like to have a God who dances to their tunes. వారు అనుకున్నదంతా చేయడానికి అనుమతించే దేవుణ్ణి వారు కోరుకుంటున్నారు. Let me tell you, the living God will never dance to your tunes. జీవము గల దేవుడు మీరు అనుకున్నదంతా చేయడానికి ఎంత మాత్రం అనుమతించరని నేను చెప్తాను, వినండి. He will not go along with your unrighteousness. మీ అవినీతిని దేవుడు సమర్థించడు. He will not bless you when you have lifted up your soul unto vanity. వ్యర్థత్వం వెనక మీరు పరిగెత్తినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. My dear friends, it must be a great problem how to bless people who have fallen down before vanity, emptiness. వ్యర్థత్వము ముందు సాగిలు పడినటువంటి వ్యక్తులను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించగలడు? How do you help? How does a medical man help a person who says, I want cancer? నాకు క్యాన్సర్ కావాలి అనే వ్యక్తికి వైద్యుడు ఎలా సహాయం చేయగలడు? I want a cancer that grows quickly. త్వరగా వ్యాపించేటువంటి క్యాన్సర్ నాకు కావాలనే వ్యక్తికి వైద్యుడు సహాయం చేయగలడా? How do you help such a person? అటువంటి వ్యక్తికి మీరు ఎలా సహాయం చేయగలరు? What a savior! What a savior! ఎంత గొప్ప రక్షకుడు! My dear friends, I am describing my own life. Do you know that? ప్రియ స్నేహితులారా, నా సొంత జీవితాన్ని నేను వివరిస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసా? I wanted some blessing. నాకేదో ఆశీర్వాదాన్ని కావాలని కోరుకున్నాను. But I didn't want the savior who will transform me completely. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసే రక్షకుడిని మాత్రం నేను ఇష్టపడలేదు. In other words, we like the devil. ఇంకో మాటలో చెప్పాలంటే మనం దయ్యాన్నే ప్రేమిస్తున్నాం. And no doubt we worship the devil in many forms. అనేక రీతులుగా మనం దయ్యాన్నే పూజిస్తున్నాం. But what does Jesus say? కానీ యేసుప్రభు ఏం చెప్పారు? When I am lifted up. నేను పైకెత్తబడిన ఎడల. To take all the sins of these dear people upon my sinless body. ఈ ప్రియులందరి యొక్క పాపాన్ని పాపరహితమైన నా శరీరం మీద నేను మోసినప్పుడు then I will draw them to myself. అప్పుడు వారందరినీ నా వైపు నేను ఆకర్షించుకొందును. How do you draw a runaway to yourself? మీ ఎదురు నుండి పరిగెత్తే వ్యక్తిని మీ వైపు ఎలా ఆకర్షించుకొనగలరు? I was a runaway from God. నేను దేవుని ఎదురు నుండి పారిపోయే వ్యక్తిగా ఉంటిని. And he drew me. కానీ ప్రభు తన వైపు నన్ను ఆకర్షించుకున్నారు. When the love of the cross stood before me. సిలువ ప్రేమ నా ముందు నిలబడినప్పుడు, My dear friends, I saw how rotten I was. ప్రియ స్నేహితులారా, నేను ఎంత చెడిపోయిన వ్యక్తిగా ఉన్నానో నేను గుర్తించాను.
I was going around saying, I'm a pretty good fellow, fine fellow. నేను చాలా మంచి వ్యక్తిని అనుకున్నాను. See, I'm not as bad as that fellow or that man. నేను ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి కంటే చెడిపోయిన వ్యక్తినేమి కాదనుకున్నాను. I have not done any great sins. నేను గొప్ప పాపమేమీ చేయలేదనుకున్నాను. But కానీ when the love of the cross stood before me, సిలువ ప్రేమ నా ముందు నిలబడినప్పుడు I could not resist that love. ఆ ప్రేమ నేను ఎంత మాత్రం ఎదిరించలేకపోయాను. All my pride broke down. నా గర్వం అంతా విరిగిపోయింది. I was putting on a false facade, నేను వేషధారిగా జీవిస్తూ ఉంటిని, big outward show. బయటికి కనపరుచుకుంటూ ఉంటిని. All that vanished. ఆ వేషధారణ అంతా మాయమైపోయింది. I had a broken spirit. విరిగి నలిగిన ఆత్మ నేను పొందుకున్నాను. And I said, నేనేం చెప్పానంటే, Lord Jesus, యేసు ప్రభువా, forgive my sin. నా పాపములను క్షమించుము. I am so proud. నేనెంత గర్విష్ఠునిగా ఉంటిని. I have lifted up my heart in pride. గర్వంతో నేను అతిశయిస్తూ ఉంటిని. Lord Jesus, యేసు ప్రభువా, make me one who is a victor over sin. పాపమును జయించే వ్యక్తిగా నన్ను మార్చుము. And the Lord Jesus forgave me and gave me that new victory. యేసు ప్రభు నా పాపమును క్షమించి పాపం మీద నాకు జయాన్నిచ్చారు. My dear people, ప్రియ స్నేహితులారా, God has a work for you. దేవుడు మీ ఏళ్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. He will touch you. ఆయన మిమ్మల్ని ముడతారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us bow our heads in prayer. తలలు వంచి ప్రార్థన చేద్దాం. Lord Jesus, యేసు ప్రభువా, you became obedient to the death of the cross for me. నా కొరకు సిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. I too want to humble myself. నేను కూడా నన్ను నేను తగ్గించుకొని కోరుచున్నాను ప్రభువా. Pray in your heart. మీ హృదయంలో ప్రార్థన చేయండి. You can transform me. Only you can ప్రభువా, transform me. మీరు మాత్రమే నన్ను మార్చగలరు. Only that sinless blood which you shed can wash me. మీరు చిందించిన పాపరహితమైన ఆ రక్తం మాత్రమే నన్ను కడిగి శుద్ధీకరించగలదు ప్రభువా. Gracious Father, కృపగలిగిన తండ్రి, bless these dear ఈ people. ప్రియులను మీరు ఆశీర్వదించండి. They have so many difficulties, problems and sorrow. వారికి అనేకమైన కష్టములు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులున్నాయి. Only you can cleanse them. మీరు మాత్రమే వారిని కడగలరు ప్రభువా. Therefore touch them, O living ఓ Savior. జీవము కలిగిన రక్షకుడా, మీరే వారిని ముట్టండి. Give them grace to humble themselves. తమను తాము తగ్గించుకునే కృపను వారికి దయచేయండి. Let them acknowledge the truth సత్యాన్ని గుర్తించి మీ ఎదుట వారు తగ్గించుకోవడానికి సహాయం చేయండి. and obey the truth. సత్యముకు లోబడ్డానికి వారికి సహాయం చేయండి. And the truth will set them free. సత్యము వాళ్ళని స్వతంత్రులుగా చేయును ప్రభువా. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.